గోకులంలో భక్తి శ్రద్ధలతో సామూహిక కుంకుమ పూజలు. ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన కాకినాడ గోకులంలో భక్తి శ్రద్ధలతో మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు వేద మంత్రాల నడుమ మహాలక్ష్మికి పూజలు చేశారు. మానవ జీవితంలో సంపూర్ణత్వానికి అష్టైశ్వర్యాల ప్రతీక. సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని, పంచుకోవడంలోనే సంపత్తి తత్వం ఉందని ధాన్యలక్ష్మి తెలియచేస్తుంది. గజలక్ష్మి శక్తి, శాంతి సమన్వయమే కాదు, మన లోపల అహంకారాన్ని జయించి స్వీయ నియంత్రణతో జీవించమన్న సందేశాన్ని ఇస్తుంది. సంతానలక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపుకు, విలువల వారసత్వానికి ప్రతీక. వీరలక్ష్మి నిర్భీతి, న్యాయం వెంబి నిలబడే ధైర్యానికి ప్రేరణ. విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది. అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలని, అంతరంగ విజయమే విజయలక్ష్మి తత్వం అని సూచిస్తుంది. ఈ 8 తత్వాల సమన్వయమే లక్ష్మిని సంపూర్ణంగా దర్శించే మార్గం. అట్టి మహిమాన్వితమైన మహాలక్ష్మి కరుణా కటాక్షాలు లభించాలని కోరుతూ ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణ మురళి, హిమబిందు దంపతుల ఆధ్వర్యంలో గోకులంలో మహిళలు పెద్ద ఎత్తున సామూహిక కుంకుమ పూజలు చేశారు.